ఫ్రెండ్స్, మనం ఈరోజు పుదీనా చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. చూసారా ఈ పుదీనాని ఎంత ఫ్రెష్గా ఉందో. ముందుగా ఒక కట్ట పుదీనా ఆకులను కడిగి కట్ చేసుకుని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ కూడా కడిగి పెట్టుకుందాం. కర్రీలోకి కావాల్సిన 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని కొద్దిగా ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. దీనిలోకి ఇవన్నీ కూడా మనం ఒకసారి కలిపి పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఆయిల్ మనం చికెన్కి పట్టించడం వల్ల చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది. ముక్కకి మంచిగా అల్లం, పసుపు పడుతుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క, లవంగాలు, యాలకులు, ఈ విధంగా మసాలా దినుసులన్నీ అదొకటి వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. అన్నీ కొంచెం గోలిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డను వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు మంచిగా గోలిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు వేసుకుందాం. అదేవిధంగా పుదీనా ఆకులు కొంచెం గోలగానే మనం కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి. ఒకసారి వీటిని అన్నీ కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, ఈ పుదీనా ఆకులను మనం వంటల్లో తీసుకోవడం వల్ల మనకు కానీ పిల్లలకు కానీ ఆకలిని పెంచుతుంది. కొంతమంది పిల్లలు అన్నం తినరు. ఈ పుదీనా ఆకులతో చట్నీ చేయడం కానీ ఇలా వంటల్లో వాడడం వల్ల బాగా పెంచుతుంది. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. మరొకసారి వీటన్నిటిని కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇక మనం చికెన్ వేసుకోవడమే. చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ ఇలా కలపాలి. దీన్ని అలాగే 10 నిమిషాలు ఉడికించాలి ఫ్రెండ్స్. చికెన్ అయినా మటన్ అయినా బాగా ఉడికించుకొని తినాలి ఫ్రెండ్స్. ఈ 10 నిమిషాలు ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు నేను వేస్తున్నాను. కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి చికెన్ను బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా చికెన్కి అంతా కారం, ఉప్పు పట్టేలా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికించుకోవడం వల్ల ఉప్పు, కారం అంతా కూడా చికెన్కి మంచిగా పడుతుంది. మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం సిమ్లో పెట్టుకొని వంట చేస్తే అడుగంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈసారిగా ఈ పుదీనాను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ పుదీనా ఆకులను మిక్సీ చేసుకుందాం. ఇవి ఆకులు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పేస్ట్ ఎలా ఉందో అయింది కదా. ఈ పుదీనా పేస్ట్ని మనం చికెన్లో వేసుకుందాం. అసలు ఫ్లేవర్ దీంతోనే వస్తుందండో. ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళొకసారి మనం మూత తీసుకొని దీనిలోకి కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవాలి. మరొకసారి ఇదంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో. చూడడానికి కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా ఉడుకుతుంది. అప్పుడప్పుడు మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేశారంటే వీక్లీ 1 or 2 టైమ్స్ చేసుకుంటారు మీరు. లాస్ట్కు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ చికెన్ అంతా బాగా కలుపుకొని లాస్ట్కి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. ఎంతో కమ్మనైన పుదీనా చికెన్ కర్రీ రెడీ. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.